ఆనాటి సమైక్య రాష్ట్ర పాలకులు ఇక్కడ రైతులున్నారు, ప్రజలున్నారు, ముఖ్యంగా చాలా పెద్ద సంఖ్యలో ఈ జిల్లాలో ఆదివాసీ గిరిజనులు, లంబాడి గిరిజనులు కూడా ఉన్నారు. వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఏనాడు కూడా వాళ్ళు ఆలోచన చేయలే. మరి ఎందుకు రాలేదో, ఎందుకు అవకాశం వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదో నాకు ఎంత ఆలోచించినా అర్థం కాలే. ఇలా పరిపాలించిన రెండు పార్టీలు మళ్ళా రకరకాలుగా వంకర టింకర మాట్లాడుతూ ఉన్నారు, అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. నేను మిమ్మల్ని ఒకటే మాట్లాడుతా ఉన్నా, 60 సంవత్సరాలలో మీరు చేయలేని పని 18-19 నెలల పసికూనా ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తా ఉంటే మీ కళ్ళు మండిపోతా ఉన్నాయి, మీ పీఠాలు కదిలిపోతా ఉన్నాయి. కాబట్టి ఇక మాకు ప్రజల్లో బతుకు తెరువు లేదని ఈరోజు అడ్డం పొడవు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మీరంత గొప్ప వాళ్ళే అయితే, ప్రజల మనసులే అయితే ఎందుకు ఈ 60 సంవత్సరాలలో టీడీపీ గాని కాంగ్రెస్ గాని ఈ పని చేయలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒకసారి నిర్మాణం జరిగిపోతే బ్రహ్మాండంగా 5-6 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తే జిల్లా పరిస్థితే మారిపోతుంది.